ఈ మెసేజెస్ చూడండి. ఎక్కువ మంది విద్యార్థులు అనువంశికత ఈ 10th క్లాస్ బయాలజీలో ఉన్న 8th చాప్టర్ని చెప్పమని అడుగుతూ ఉన్నారు. సో వారందరి కోసం ఈ లెసన్ రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మీ అభ్యర్థులు ఎవరికైనా ఏదైనా చాప్టర్ డౌట్ ఉన్నా లేదా ఏదైనా ఒక చాప్టర్లో ఒక పార్ట్ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ లెసన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా అనువంశికత కొంచెం టఫ్గా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటేనండి, ఇందులో ఉన్న టర్మినాలజీ అండి. సో ఆ టర్మినాలజీని కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని చదివితే వాటన్నిటిని నేను ఒక దగ్గర ఈ లెసన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిని ముందుగా అవి నేర్చుకుని ఆ తర్వాత లెసన్ని మీరు ఓన్గా చదువుకున్నా సరే అర్థమవుతుంది. సో ఈ లెసన్ని ఒకసారి చూసిన తర్వాత రఫ్గా నేను ప్రొవైడ్ చేస్తాను నోట్స్. ఆ నోట్స్ చదువుకుంటే చాలండి, 99% మొత్తం కంటెంట్ అంతా కవర్ అవుతుంది. ఒకవేళ ఇంకా 100% మేము కవర్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఈ లెసన్ని టెక్స్ట్ బుక్లో ఒకసారి మళ్ళీ చదువుకోండి ఈ వీడియో విన్న తర్వాత. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఉన్నారు చూసారా, గ్రెగర్ జోహార్ మెండల్ అని. సో ఈయన ఈ అనువంశికతకు పితామహుడుగా మనం చెప్పవచ్చు అండి. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి మనల్ని ఈయన పిలుస్తారు. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినవాడండి. ఈయన ఒక ప్రీస్ట్ అనమాట, చర్చ్లో ఒక పాస్టర్ గారు. తర్వాత ఈయన బఠానీ మొక్కల మీద పరిశోధన చేశాడు. సో ఈయన గురించి స్టాక్ పాయింట్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. సరైనది ఏంటి, సరికాంది ఏంటండి అంటే ఆయనకి సంబంధించింది ఏంటని. సో జాగ్రత్తగా వాటిని చదవండి. ఈయన 34 రకాల మొక్కల మీద పరిశోధనలు చేశాడు. 10,000 మొక్కల్ని ఎంచుకుని పరిశోధనలు చేశాడనమాట. 34 రకాల మొక్కలు, ఆ రకంలో ఒక్కొక్క దాంట్లోంచి కొన్ని మొక్కలు తీసుకుని 10,000 మొక్కల మీద పరిశోధనలు చేయడం జరిగిందనమాట. ఈయన పరిశోధనలకు చేయడానికి బఠానీ మొక్కలను ఎంచుకున్నాడు కదండి. ఈయన 7 వ్యతిరేక లక్షణాలున్న వాటిని ఎంచుకున్నాడండి. ఒకసారి చూడండి, వీటి మీద ఎంచుకున్న వాటిలో ఉన్నదేంటి లేనిదేంటి అడిగే అవకాశం, ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. చూడండి, పుష్పం రంగు, పుష్పం యొక్క స్థానము, అలాగే విత్తనం రంగు, విత్తనం ఆకారము, కాయ రంగు, కాయ ఆకారము, ఫైనల్గా కాండము పొడవు. ఇలా 7 లక్షణాలు అంటే పుష్పానికి సంబంధించిన 2 లక్షణాలు, విత్తనానికి సంబంధించిన 2 లక్షణాలు, కాయకు సంబంధించిన 2 లక్షణాలు, ఫైనల్గా కాండము. ఈ 7 లక్షణాల మీద ఈయన ఎంచుకుని పరిశోధనలు చేయడం జరిగింది. ముందుగా పుష్పం రంగు తీసుకున్నారనుకోండి, అది నీలి రంగులో ఉంటుందా తెలుపు రంగులో ఉంటుందా, అసలు అది ఏ రంగులో ఉంటుంది, దాని తర్వాత జనరేషన్కి అదే రంగు వస్తుందా లేదా, ఇలా ఈ ఒక పరిశీలన అనమాట. పుష్పం యొక్క స్థానం చూసామనుకోండి, అది గ్రేవస్తంగా ఉంటుందా లేదా శిఖరస్తంగా ఉంటుందా, ఇలా ఒక పరిశోధన అనమాట. దాని నుంచి వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది. అలాగే విత్తనాల రంగు ఏ విధంగా ఉంటుంది. ఇలాగే ఈ లెసన్లో మనం ఈ పసుపు రంగు విత్తనాలు, ఆకుపచ్చ రంగు విత్తనాలతో ఆయన ఎలాంటి పరిశోధన చేశాడు అటు గురించి ఇంకా డీటెయిల్గా మనం చూస్తాం ఇక్కడ. అలాగే ఆ విత్తనం యొక్క ఆకారం గుండ్రంగా ఉందా లేదా వంపులు తిరిగి ఉందా, అలాగే కాయ యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది, కాయ ఏ ఆకారంలో ఉంటుంది, సరేనా. అలాగే కాండం పొడవుగా ఉంటుందా పొట్టుగా ఉంటుందా, ఇలా అన్ని లక్షణాలను ఈయన పరిశీలనకి తీసుకున్నాడు అనమాట. అసలు బఠానీ మొక్కల్ని ఎంచుకోవడానికి వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటి అనే వాటి గురించి ఒకసారి మనం చూసినట్లయితే దీని మీద కూడా ఎగ్జామ్లో బిట్టించే అవకాశం ఉందండి. అంటే బఠానీ మొక్కలను గ్రెగర్ మెండల్ ఎంచుకోవడానికి కారణం ఏంటని కదా. స్పష్టమైన లక్షణాలు ఉండడము, ఇది ద్విలింగ పుష్పాలు అవ్వడము, అంటే ఏకలింగ ద్విలింగ మనకు 2 రకాల పుష్పాలు ఉంటాయి కదా, అంటే పరాగరేణువులు మరియు కీలము కీలాగ్రము అండకోశము, వీటన్నిటిని స్త్రీ బీజ కోశాలు అంటారు. పరాగరేణువులను కేసరావాలు అంటాం కదా, దాన్ని పురుష బీజ కణాలు అంటారు. ఆ 2 కలిగి ఉంటే దాన్ని మనము ద్విలింగ పుష్పాలు అని చెప్పేసి మనం పిలుస్తాము. అలాగే దీనికి ఆత్మపరాగ సంపర్కం చేసుకోగలిగిన లక్షణం ఉండడము, ద్విలింగ పుష్పాలన్నిటిలో చాలా వాటిలో ఈ లక్షణం ఉంటుందన్నమాట. ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటి, ఒక పుష్పంలోని కేలంలోని కీలాగ్రాన్ని అదే పుష్పంలో ఉన్న కేసరావల్లో ఉన్న పరాగరేణువులు వచ్చి చేరడం కానీ, లేదా అదే మొక్కలో ఉన్న వేరే పుష్పం మీద కీలాగ్రాన్ని చేరడం కానీ జరిగిందనుకోండి, అక్కడ దాన్ని మనము ఆత్మపరాగ సంపర్కం అని చెప్పేసి పిలుస్తాము. అలాగే ఇది సంకరీకరణానికి కూడా అనువుగా ఉంటుందన్నమాట. అలాగే ఇది ఏకవార్షికం, అంటే ఇది జీవితకాలము 1 సంవత్సరంలో పూర్తయిపోతుంది అనమాట. అంటే పుట్టడము, అది ఎదగడము, కాయలు కాయడము, మొత్తం మళ్ళీ తిరిగి చనిపోవడము, మొత్తం 1 సంవత్సర కాలంలో అది పూర్తయిపోతుంది అనమాట. అంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇది ఒక ప్రత్యేకమైన లక్షణంగా ఈయన తీసుకుని ఈ బఠానీ మొక్కల మీద పరిశోధనలు చేయడం జరిగింది. తర్వాత మనము అతి ముఖ్యమైన టర్మినాలజీ చూద్దామండి. వైవిధ్యాలు అనే పదాలు మనం ఈ లెసన్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. వైవిధ్యాలు అంటే అర్థం ఏంటంటే దగ్గర సంబంధం ఉన్న జీవుల మధ్య ఉన్న భేదాలని మనం వైవిధ్యాలు అని పిలుస్తామండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరము మనుషులమే, అంటే నేను ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మేమిద్దరు మనుషులు అయినప్పటికీ నా రంగు చూడడానికి ఒక రకంగా ఉంటుంది, అతనిది వేరే రకంగా ఉంటుంది. నా కళ్ళు చూడడానికి ఒక రకంగా ఉంటే అతనిది వేరే రకంగా ఉంటుంది. అట్లా మేమిద్దరు మనుషులమే అయినప్పటికీ, లేదా ఒకే తండ్రి
తల్లిదండ్రుల నుంచి పుట్టిన ఇద్దరు పిల్లలైనప్పటికీ వాళ్ళ యొక్క లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయి. అలా ఉండడాన్ని మనము వైవిధ్యాలు అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. కొన్నిటిని మనము గుర్తించగలుగుతాము, అంటే బహిర్గతం అవుతాయి, బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రంగు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి, చర్మం రంగు. కొన్ని అంతర్గతంగా ఉండిపోతాయి. ఓకేనా. సో అంటే వైవిధ్యాలు 2 రకాలుగా ఉంటాయి. కొన్నిటిని మనం గుర్తించగలుగుతాం, కొన్నిటిని మనము గుర్తించలేకుండా ఉంటాం. వేటినైతే గుర్తించగలుగుతామో వాటిని మనం బహిర్గత లక్షణాలని, కొన్నింటిని గుర్తించలేని వాటిని అంతర్గత లక్షణాలని వాటిని మనం పిలుస్తాం అన్నమాట. తర్వాత లక్షణాంశాలు అనే ఈ టాపిక్ గురించి మనం ఒకసారి చూడాలండి. ఈ జీవుల యొక్క విశిష్ట లక్షణాలని మనము లక్షణాంశాలుగా బహిర్గతమవుతాయని చెప్పేసి పిలుస్తాం. స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. సరేనా. ఒక లక్షణానికి కారణమైన ఒక జత కారకాలు అనేవి ఉంటాయన్నమాట. ఏముంటాయండి? ఒక జత కారకాలు అంటాం. యాక్చువల్గా కారకాలు అంటే మన బుక్ ప్రకారం జన్యువులు అంటారనమాట. సరేనా. ఇవి ప్రత్యేకతలను కలిగించే లక్షణాలను ఒకే రకమైన జీవుల్లో చాలా ఉండే విధంగా ఉంటాయని మెండల్ ప్రతిపాదించాడండి. ఈ లక్షణాంశాలను విత్తనాలు జనకతరం నుంచి పొందుతాయని చెప్పేసి కూడా ఈయన ప్రతిపాదించడం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అంటే జనకతరం నుంచి పిల్లలకు తర్వాత తరానికి లక్షణాలు అందించబడతాయి అని ఈ మెండల్ యొక్క పరిశోధన ప్రకారం తెలిసింది. అలా తీసుకొచ్చేవి ఏంటవి? కారకాలు. ఈ కారకాలే ఈ లక్షణాంశాలే తల్లిదండ్రుల నుంచి లక్షణాలను పిల్లలకు తీసుకొస్తాయని చెప్పేసి ఈయన ప్రతిపాదించాడనమాట. తర్వాత శుద్ధ జాతి అంటే తెలియాలన్నమాట. శుద్ధ జాతి అనగా ఒక లక్షణాన్ని కొన్ని తరాల వరకు అందించే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మనము శుద్ధ జాతి మొక్కలు అని పిలుస్తామండి. ఈ పాఠంలో ఒక ఎక్స్పెరిమెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ 2 రకాలైన శుద్ధ జాతి మొక్కలను మెండల్ తీసుకున్నాడండి. ఏంటది? ఒకటి పసుపు రంగు విత్తనాలు ఉన్నది, ఇంకోటి ఏమన్నా ఆకుపచ్చ రంగు విత్తనాలు ఉన్నది. అంటే ఈ పసుపు రంగు అనేక తరాల పాటు ఈ పసుపు రంగుని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఈ ఆకుపచ్చ రంగు అనేది అనేక తరాల పాటు ఈ ఆకుపచ్చ రంగు విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇలా ఉన్న వాటిని మనము ఈ శుద్ధ జాతి మొక్కలు అని చెప్పేసి తీసుకున్నాడు. ఈ శుద్ధ జాతి మొక్కల మధ్య ఏం చేశాడండి? పరపరాగ సంపర్కాన్ని చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. వేటి మధ్య పరపరాగ సంపర్కం జరుగుతుందంటే శుద్ధ జాతి మొక్కల మధ్య. ఇందులో ఈ శుద్ధ జాతి వాటిలో చూడండి, అయితే 2 ఒకే రకమైన కారకాలు ఉంటాయి అన్నమాట. అంటే కారకాలు అంటే ఫర్ సపోజ్ మనం దీన్ని YY క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, క్యాపిటల్ Y. ఇందులో స్మాల్ y ఉన్నాయి అనుకోండి. సో అది ప్యూర్ అనమాట. 2 ఒకే రకమైన లక్షణాంశాలు ఒకే రకమైన ఉంటాయి అనమాట. ఇలా కనుక ఉండే వాటిని మనము సమయుగ్మజాలు అని, 2 స్మాల్ వైలో ఉన్న 2 క్యాపిటల్ వైలో ఉన్న వాటిని సమయుగ్మజాలు అని. అలా కాకుండా ఒకటి క్యాపిటల్ Y ఒకటి స్మాల్ y ఉందనుకోండి, దాన్ని ఉంటే విషమయుగ్మజాలు అని చెప్పేసి మనము పిలుస్తాం అనమాట. ఈ శుద్ధ జాతి మొక్కల్ని మనము పాలినేషన్ చేశారనుకోండి, పరపరాగ సంపర్కం చేశారనుకోండి, వచ్చిన విత్తనాలను మనము F1 జనరేషన్, F1 తరం అని చెప్పేసి మనము పిలుస్తాం అనమాట. ఈ F1 తరంలో అన్ని ఎల్లో కలర్లోనే ఉన్నాయండి. ఓకేనా. సో ఇవి ఎందుకు ఉన్నాయో దానికి మెండల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏంటో మనం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇక్కడ చూసారంటే అన్ని ఎల్లో రంగులోనే ఉన్నాయి కదా, 100% అనమాట. సో ఈ F1 జనరేషన్ కనుక మనము మళ్ళీ స్వపరాగ సంపర్కం కనుక చేసామనుకోండి, F2 జనరేషన్ వస్తుంది. ఇక్కడ మార్పు జరిగింది. ఇక్కడ ఎలా జరిగింది? 75% చూడడానికి పసుపు రంగులో ఉన్నాయి, 25% చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. కాబట్టి 3:1 రేషియోలో ఉన్నాయి. ఇది చూడడానికి ఇలా కనిపిస్తున్నాయి కాబట్టి మనం దీన్ని దృశ్య రూపము అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. ఇలా పేరు పెట్టాడు మెండల్ దీనికి. సరేనా. దృశ్య రూపము. ఎలాగ ఈ నిష్పత్తిని దృశ్య రూప నిష్పత్తి అని మనం పిలుస్తాం. 3:1 అంటే చూడడానికి 3 విత్తనాలు పసుపు రంగులో కనబడితే ఒక విత్తనము ఆకుపచ్చ రంగులో కనబడుతుంది అనమాట. కానీ యాక్చువల్గా దీని లోపల ఉన్న మనము క్రోమోజోమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దీని లోపల ఉన్న కారకాలను కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ప్యూర్గా శుద్ధ జాతి కారకాలు ఏవైతే ఉన్నాయో అంటే క్యాపిటల్ Y ఉన్నాయి, 25 ఉన్నాయి. స్మాల్ y ఉన్నాయి, 25 ఉన్నాయి. అంటే క్యాపిటల్ Y స్మాల్ y 2 కలిసి ఉన్న విషమ యుగ్మజాలు ఎన్ని ఉన్నాయండి? 50 ఉన్నాయి. సో అంటే జీన్స్ పరంగా చూసుకున్నాం అనుకోండి. ఓకేనా. జీన్స్ పరంగా చూసుకుంటే 25, 50, 25 రేషియోగా కన్వర్ట్ చేసామనుకోండి మనము 1:2:1 అనమాట. దీన్ని మనము జన్యు రూప నిష్పత్తి అని మనం పిలుస్తాం అనమాట. ఇదంతా ఎక్కడ చూస్తున్నాం మనము? F2 జనరేషన్లోనే. సో F2 జనరేషన్లో దృశ్య రూప నిష్పత్తి ఎంత? 3:1. అదే జన్యు రూప నిష్పత్తి ఎంత?
1:2:1 అవుతుంది అనమాట. మళ్ళీ వీటిని కనుక మనం స్వపరాగ సంపర్కం చేసామనుకోండి, మళ్ళీ మనకేమొస్తుంది, F3 జనరేషన్ వస్తుంది. ఈ F3 జనరేషన్లో ఇందాక ఏవైతే సమయుగ్మజాలు ఉన్నాయో, అంటే 55% ఉన్న ఎల్లో రంగు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ శుద్ధ పసుపు రంగుని, అలాగే 25% ఉన్న శుద్ధ ఆకుపచ్చ రంగు విత్తనాలని, ఆ మధ్యలో ఉన్న 50 విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ 3:1 రేషియోలో విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ కూడా దృశ్యరూప నిష్పత్తి ఎంత జరుగుతుంది, దృశ్యరూప నిష్పత్తి 3:1. మళ్ళీ ఇందులో జీనోటైప్ అంటే మనం దీని జన్యురూప నిష్పత్తి ఎంత ఉంటుంది, 1:2:1 ఉంటుంది అనమాట. సో ఇది ఎన్ని తరాల వరకైనా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి మెండల్ ప్రతిపాదించడం జరిగిందనమాట. దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం. శుద్ధ జాతులను ఈయన ఇలా పరపరాగ సంపర్కం చేసిన తర్వాత ఈ జనరేషన్స్ అన్నిటిని 3 పరికల్పనలుగా మనకి మెండల్ రూపొందించడం జరిగిందండి. మొదటి పరికల్పన ప్రకారం ఏం చేశాడంటే, ఈ శుద్ధ జాతుల్లో ఎలా జరుగుతుంది, పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత ప్రతి లక్షణానికి 2 కారకాలు ఉంటాయండి, క్యాపిటల్ వై ఉంటాయి. వాటిని మనము ఏమనుకున్నాం, సమయుగ్మజాలు అనుకున్నాం. ఇంకో దాంట్లో స్మాల్ వై ఉంటుంది, దీన్ని కూడా మనం సమయుగ్మజాలు అనుకున్నాం. ఈ 2 కారకాలు ఒకే రకానికి చెందినవై ఉంటాయి, వీటిలో శుద్ధ జాతి రకాల్లో అని చెప్పేసి ఈ మొదటి పరికల్పనగా ఈయన తీసుకున్నాడు. ఫస్ట్ వాటిని పరపరాగ సంపర్కం చేశాడు. అలా చేసిన తర్వాత చూడండి, ఈ ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆ సంతతిలో 2 కారకాలు ఒక్కో జనకం నుండి ఒక్కొక్కటి పొందుతాయి. ఇందాక ఏవైతే రెండు ఉన్నాయి అనుకున్నాం కదా, అందులోంచి ఒక జనకం నుండి ఇంకొక జనకం నుండి పొందడం జరుగుతుంది అనమాట. అంటే 2 కారకాలు ఒకే జనకం నుంచి అయితే రావు అని చెప్పేసి రెండో పరికల్పనని ప్రతిపాదించడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసినప్పుడు అవన్నీ కొత్తవిగా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు 2 లక్షణాలు కలిసి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. సంతతిలోని అన్ని మొక్కలు 2 కారకాలను కలిగి ఉంటాయి. ఇది కన్ఫామ్గా ప్రతిదీ కూడా 2 కారకాలు ఉండాలి. ఒక తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి, లేదా మొక్కల్లో అనుకోండి 2 రకాలు తీసుకున్నాం అనుకోండి, ఒక రకమైన జనకుల్లో 2 ఉంటారు కదా, ఆ 2 జనక తరం నుంచి ఒక్కొక్క లక్షణాన్ని అవి పొంది ఉంటాయి. కానీ ఎప్పుడు కారకాలు అనేవి జతలుగా మాత్రమే ఉంటాయని చెప్పేసి మెండల్ ప్రతిపాదించిన రెండో పరికల్పన మనకి చెప్తుందన్నమాట. మూడో పరికల్పన ప్రకారం చూడండి, ఒక సంతతికి లభించిన 2 విభిన్న కారకాల్లో ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది. 2 లక్షణాలు ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది. ఇక్కడ చూసారంటే ఈ ఫస్ట్ జనరేషన్లో ఉన్న ఎల్లో కలర్ మాత్రమే బహిర్గతం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, స్మాల్ వై లేదనే ఉందని, కానీ అంతర్గతంగా ఉందన్నమాట. సో అంతర్గతంగా ఒకటి ఉంటుంది, బహిర్గతం ఒకటి అవుతుంది. ఒకటి మాత్రమే బయటకు వ్యక్తం అవుతుంది. అది దాన్ని ఏదైతే ఏ లక్షణం అయితే డామినెంట్ ఫీచర్ ఉంటుందో, ఏదైతే ఆధిక్యతను కలిగి ఉంటుందో అది మాత్రమే బహిర్గతం అవుతుందని చెప్పాడు. దీన్ని బహిర్గత లక్షణము అని చెప్పేసి మనకి పిలిచాడనమాట. అలాగ పైకి కనిపించకుండా అంతర్గతంగా ఉండిపోయిన దాన్ని అంతర్గత లక్షణము అని చెప్పేసి మనకి పిలవడం జరిగిందనమాట. దీని ప్రకారం చూడండి, F1 తరంలో అన్ని పసుపు రంగులు మనకు కనిపించాయి. ఒకటి డామినెంట్స్ ఉండడం వల్ల, ఎల్లో డామినెంట్స్ ఉండడం వల్ల. మళ్ళీ రెండో తరానికి F2 జనరేషన్కి వచ్చినప్పటికీ ఎక్కడెక్కడైతే ఎల్లో డామినెంట్స్ ఉందో అవన్నీ మనకు పసుపు రంగులో కనిపించాయి. ఓన్లీ శుద్ధ రకమైన మాత్రమే అవి పచ్చ రంగులో మనకి కనిపించాయి అన్నమాట. సో ఈ 3 పరికల్పనలు మెండల్ చేయడం జరిగిందనమాట. మరి ఈ కారకాలు జనక తరం నుంచి పిల్లల తరానికి అందించబడతాయని చెప్పాడు కదా. ఇలా అందించడంలో ఆయన 3 సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. మొదటి దాన్ని మనము బహిర్గత సూత్రము అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటి బహిర్గత సూత్రం? ఇందాక అనుకున్నాం, బహిర్గతం అంటే 2 కారకాలు ఉంటాయి ప్రతి దాంట్లోనూ. ఆ 2 కారకాల్లో ఒక కారకం మాత్రమే అది బహిర్గతం అవుతుంది, ఇంకొక కారకం అంతర్గతంగా ఉండిపోతుంది అని చెప్పేసి బహిర్గత సూత్రం చెప్తుంది. మరి ఏ కారకం బహిర్గతం అవుతుంది? ఏదైతే డామినెంట్ ఫీచర్ ఉంటుందో అది మాత్రమే బహిర్గతం అనేది అవుతుంది. అలాగే రెండో సూత్రాన్ని కనుక మనం చూసినట్లయితే పృథక్కరణ సూత్రము. ఈ పృథక్కరణ సూత్రం అంటే ఏంటంటే 2 కారకాలు ఒక్కొక్క జనకం నుండి ఒక్కొక్కటే వస్తాయి. ఒకరి నుంచే 2 కారకాలు రావడానికి అవకాశము లేదు. సో ఒక్కొక్క జనకం నుంచి ఒక్కొక్కటి చొప్పున యథేచ్ఛగా పిల్ల తరానికి తర్వాత తరానికి అందించబడతాయి అని చెప్పేసి చెప్పాడు అనమాట. మరి జనకుల్లో కూడా 2 కారకాలు ఉన్నాయి కదా, అందులోంచి ఏది రావాలి? ఏదైనా రావచ్చు అని చెప్పేదే తర్వాత సిద్ధాంతము, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము. స్వతంత్రతను కలిగి ఉంటాయి అంటే జనకుడిలో ఉన్న 2 కారకాల్లో ఏ కారకం పిల్లలకు అందించబడాలి అనేది స్వతంత్రంగా ఉంటుంది.
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇతర లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా తర్వాత సంతతికి అందించబడతాయి. ఇది ఎప్పుడు ద్విసంకరీకరణం ఆధారంగా రెండు వేరువేరు లక్షణాలు ఉన్నప్పుడు అవి ఏ విధంగా తర్వాత తరానికి అందించబడతాయో వివరించే సూత్రమే ఈ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అన్నమాట. సో ఈ వివరాలన్నిటితో కలుపుకొని మనకి దీని గురించి ఉన్న ముఖ్యమైన డేటా, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్న డేటా మనం కంప్లీట్ చేసాము. దీంట్లో ఉన్న పార్ట్ 2కి వెళ్దాం మనం. ఈ పార్ట్ 2 అంత కన్ఫ్యూజన్గా ఉండదు, క్లారిటీగా ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోవడానికి కారణమవుతున్న ఏరియా అనమాట. మీకు ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ కూడా మీరు ఒకసారి చదువుకోండి. ఆ చదివిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చదవండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది.